మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రఖ్యాత ఆర్థికవేత్త. పేదల బతుకులు బాగు చేసేందుకు అహరహం శ్రమించిన లీడర్, విజనరీ, పార్టీలకు అతీతంగా నాయకుల అభిమానాన్ని చూరగొన్న వ్యక్తి. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో శాయశక్తులా కృషి చేసి ఆర్థిక రంగాన్ని పులిలా మార్చిన గొప్ప ఆర్థికవేత్త, సంస్కరణల మూలకర్త. ఆర్బీఐ గవర్నర్, ఆర్థిక మంత్రి, ప్రధానమంత్రిగా మన్మోహన్ చేసిన సేవలను దేశం స్మరించుకుంటుంది. మృదు స్వభావి అయిన మన్మోహన్ సింగ్ ఉన్నత విద్యావంతుడు, ప్రముఖ ఆర్థికవేత్త. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించి అభివృద్ధి పథంలో పరుగులు పెట్టేలా చేసి ఆర్థిక సంస్కరణల రూపశిల్పిగా ప్రసిద్ధిగాంచారు. పార్లమెంటు సభ్యుడిగా దాదాపు 33 ఏళ్ల పాటు కొనసాగారు కూడా. ఆరోగ్యం సహకరించుకున్న కీలక సమయాల్లో ఓపిగ్గా సభకు వచ్చి అందరిలోనూ స్ఫూర్తి నింపారు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి, ప్రజా జీవితం నుంచి నిశ్శబ్దంగానే వైదొలిగినప్పటికీ దేశ ఆర్థిక రంగానికి వేసిన బలమైన పునాదులు ఆయనను ఎన్నటికీ గుర్తు చేస్తుంటాయి. ఆర్థిక మంత్రిగా ఎల్పీజీ సంస్కరణలు ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుంది. డాక్టర్ మన్మోహన్ సింగ్ 2004 నుంచి 2014 వరకు ప్రధానిగా పనిచేశారు. క్లిష్టమైన పరిస్థితుల మధ్య యూపీఏ 1, యూపీఏ 2 ప్రభుత్వాలకు సారథ్యం వహించారు. ఆయన ఆర్థిక విధానాలు దేశ అభివృద్ధికి ఎంతగానో దోహదం చేశాయి. 33 ఏళ్ల రాజకీయ అనుభవం తరువాత రాజ్యసభలో తన రాజకీయ ప్రస్థానాన్ని ముగించారు. 1991 జూన్లో పివి నరసింహారావు నేతృత్వంలోని ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ సమయంలో దేశంలో ఆర్థిక సంస్కరణలు అమలు చేయటంలో మన్మోహన్ సింగ్ కీలక పాత్రను పోషించారు. ఆ తరువాత 4 నెలలకు 1991లో మన్మోహన్ సింగ్ రాజ్యసభలో అడుగుపెట్టారు. ఎగువ సభలో 5 సార్లు అసోంకు ప్రాతినిధ్యం వహించారు. 2019లో ఆయన రాజస్థాన్కు మారారు. పెద్ద నోట్ల రద్దును వ్యవస్థీకృత దోపిడీ, చట్టబద్దమైన దోపిడీగా అభివర్ణిస్తూ ఆయన చివరిసారిగా పార్లమెంట్లో ప్రసంగించారు. నిరుద్యోగం అధికంగా ఉందని, అసంఘటిత రంగం అతలాకుతలమైందని, ఇది 2016లో తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో ఏర్పడిన సంక్షోభమని మన్మోహన్ సింగ్ విమర్శించారు. దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా రికార్డు నెలకొల్పారు మన్మోహన్ సింగ్. అక్టోబర్ 1991లో తొలిసారిగా రాజ్యసభలో అడుగుపెట్టారు. 1991 నుంచి 1996 వరకు పివి నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఆయన ఆ తరువాత 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్ల పాటు భారత ప్రధానిగా సేవలందించారు. దేశాన్ని సుదీర్ఘ కాలం పాటు పాలించిన ప్రధానుల్లో మన్మోహన్ సింగ్ ఒకరు. మౌన మునిగా విపక్షాలు ఆరోపణలు చేసినా చిరునవ్వుతో వాటిని స్వీకరించి తన పంథాలో ముందుకెళ్లిన మేధావి మన్మోహన్. మన్మోహన్ భార్య గురుశరణ్ కౌర్, కుమార్తెలు ఉపేందర్, దామన్ అమృత్. పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో 1952లో BA, 1954లో MA పట్టాను అందుకున్నారు. కేంబ్రిడ్జ్ నుంచి ఆర్థిక శాస్త్రంలో ట్రైపోస్ సాధించారు. ఇక ఆక్స్ఫర్డ్ నుంచి MA DPhilను సాధించారు. హూనరిస్ ఖాసా నుంచి డీలిట్ చేశారు. 1982-85ల మధ్య ఆర్బీఐ గవర్నర్గా పనిచేశారు మన్మోహన్. 1991-96ల మధ్య పివి నరసింహారావు హయాంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రధాని పీఠాన్ని అధిష్ఠించిన తొలి హిందూయేతర వ్యక్తిగా మన్మోహన్ రికార్డు సృష్టించారు. మన్మోహన్ హయాంలో జీడీపీ 10.2% అత్యధిక వృద్ధి రేటు నమోదైంది. మన్మోహన్ హయాంలోనే వెనుకబడిన వర్గాలకు 27% సీట్ల కేటాయింపు జరిగింది. 1987లో మన్మోహన్ను పద్మ విభూషణ్ వరించింది. ప్రధానిగా రోజు 18 గంటల పాటు అవిశ్రాంతంగా పనిచేశారు. 2005లో సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించారు మన్మోహన్. 2017లో ఇందిరాగాంధీ శాంతి బహుమతిని అందుకున్నారు. 1993-94లో ఉత్తమ ఆర్థిక మంత్రిగా యూరోమనీ అవార్డుని అందుకున్నారు మాజీ ప్రధాని. 1998-2004 మధ్య రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. 2010లో వరల్డ్ స్టేట్స్మెన్ అవార్డు మన్మోహన్ను వరించింది. ఫోర్బ్స్ అత్యంత శక్తిమంతుల జాబితాలోనూ మన్మోహన్కు చోటు దక్కింది.